హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ పచ్చిరొయ్యలు చేస్తుంది కదండీ! ఈవిడ పేరు నాగమ్మ అండి. ఈవిడైతే పచ్చిరొయ్యలు, చేపలు, పీతలు ఇవన్నీ అయితే అమ్ముతూ ఉంటుందండి. 2 రోజులకు ఒకసారి వస్తుంది. కుదిరితే రోజు వస్తదండి. మొన్న శుక్రవారం అయితే వచ్చిందండి. ఇంకా పచ్చిరొయ్యలు అయితే తీసుకొచ్చింది. ఆ రోజు శుక్రవారం కాబట్టి అమ్మమ్మ అయితే తినరండి. నేనైతే వద్దని చెప్పాను. నాకు పచ్చిరొయ్యలు ఇష్టమని చెప్పి ఇంకా నాకు చిన్నప్పటి నుంచి ఇలా పచ్చిరొయ్యలు అయితే తీసుకొస్తూ ఉంటుంది. ఇంకా ఆ రోజు నేను వద్దన్నాను. అయినా కూడా బలవంతంగా అయితే ఇచ్చేసిందండి. నేను, మా తమ్ముడు, మా జేజీ మేము ముగ్గురం అయితే తింటామండి ఆ రోజు. అందుకని ఇంకా తీసేసుకున్నాము. అమ్మ కూడా తీసుకోమని అయితే చెప్పింది. ఇంకా పచ్చిరొయ్యలు తెచ్చిందంటే ఇంకా ఆవిడే చేసేసి ఇచ్చేస్తుందండి. చేయడంతో పాటు వాటిని శుభ్రంగా క్లీన్ చేసి కూడా ఇచ్చేస్తుందండి. కడిగేసి మాకైతే ఇచ్చేస్తుంది. ఆవిడకైతే ఇంకా డబ్బులు ఇచ్చేసి వాటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఆవిడ మధ్యాహ్నం 2 గంటలకైతే వచ్చింది. ఇంకా సాయంత్రం వండుకోవచ్చు కదా అని చెప్పి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. సాయంత్రం అయితే పచ్చిరొయ్యలు ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసి ఒకసారి బాగా వాష్ చేసేసుకుని ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని ఆ పచ్చిరొయ్యలను అయితే వేపుకున్నానండి. అందులో నుంచి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత అందులోనే సరిపడా కారం అయితే వేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఇవి గోదావరి పచ్చిరొయ్యలండి. వండుతుంటేనే స్మెల్ సూపర్గా ఉన్నాయి. మా అమ్మమ్మకి ఈ స్మెల్ తోటే కడుపు నిండిపోయింది. కానీ ఆ రోజు అమ్మమ్మ వాళ్ళు నీసు తినరు కదా, ఇంకా నేను, జేజీ, మా తమ్ముడు ముగ్గురం అయితే తిన్నామండి. చాలా అంటే చాలా బాగుంది ఈ కూర. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి కూర దగ్గరికి అయ్యేంత వరకు అయితే ఉంచుకోవాలండి. ఒక 10-15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కూర దగ్గరికి గిరిపోయి ఉంటుందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూర అయితే ఇంకా దగ్గరికి అయితే ఎగురుతుందండి. పచ్చిరొయ్యలు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో అనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. అంతేనండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.